కమ్యూనిస్టులను గుర్తించారు కదా, బీజేపీని గుర్తించారు కదా, ప్రజారాజ్యాన్ని గుర్తించారు కదా, గుర్తించాక వాళ్ళు నిలబెట్టుకోవాలి. పవన్ కళ్యాణ్ గుర్తించారు, నిలబెట్టుకోవాలి. నిలబెట్టుకోలేకపోయారు, వెళ్ళి వాళ్ళతో కలుస్తున్నారు. ఇక్కడ జగన్ని గుర్తించారు, ఎప్పుడు 2010లోనే గుర్తించారు. ప్రతిపక్ష నాయకుడు అయ్యాక వెళ్ళిపోయి కొలైడ్ అయిపోలేదు కదా కాంగ్రెస్తోనో బీజేపీతోనో. పొత్తులు వేరు, పొత్తులే పెట్టుకోలేదు కదా అప్పుడు కూడా. పొత్తు ఈ రోజు వరకు ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా పెట్టుకోలేదు కదా అతను. ఆ తర్వాత వాస్తవంగా బీజేపీ వైసీపీ కనుక పొత్తు పెట్టుకుని ఉంటే హైదరాబాద్ కార్పొరేషన్ అప్పుడే గెలిచేవాడు. అలాగే ఖమ్మం జిల్లాలో ఈజీగా గెలుచుకొచ్చేవాడు. ఈవెన్ బలమైనటువంటి శక్తిగా తెలంగాణలో కూడా వచ్చి ఉండేది. కానీ పొత్తు పెట్టుకోలేదు, అతను ఒప్పుకోలేదు బీజేపీతో కలవడానికి. అదే సందర్భంలో భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి పొత్తులు అక్కడే ఉండిపోయింది. ఇప్పుడు తెలంగాణలో తెలుగుదేశంతో కూడా పొత్తు లేదు కదా, జనసేనతో కూడా పొత్తు లేదు కదా. ఇప్పుడు మన జనసేనతో ఉంది పొత్తులు, కానీ లబ్ధి పొందారు వాళ్ళు ఏమన్నా? పోనీ జనసేనకి ఏమన్నా వచ్చిందా? ఇక్కడ సమస్యల్లో ఏంటంటే ఇప్పటికిప్పుడు ఏమి కాదు, ఇదంతా ప్రీమెచ్యూర్. ఎలక్షన్స్ ముందు ఒక 6 నెలల ముందుకి ఎవడు లైమ్ లైట్ లోకి వస్తాడు? వీళ్ళలో ఎవరైనా రావచ్చు. ఇప్పుడు ఈశ్వరయ్య సిపిఐకి, ఈశ్వరయ్య వాస్తవంగా నాకు ఏఐఎస్ఎఫ్ నుంచి తెలుసు. మేము కాలేజీలు చదివే రోజుల్లోనే కరెక్ట్ గా అతను ఏఐఎస్ఎఫ్ నాయకుడు. అప్పటి నుంచి చూస్తే అతని ఎదుగుదలంతా కూడా ప్రత్యక్షంగా చూసాం. ఈ మహా టీవీలో చేస్తుంది కదా అజిత్, మంచి కష్టపడేటటువంటి తత్వం.